అదృష్టం నీ వెంటే అదృష్టం నీ వెంటే Hi, hello, good evening, namaste. Welcome to Rasi Lakku Kiku, a wonderful entertainment show. మరి ఈ రోజు a beautiful artist, multi talented persons మన ముందుకు రాబోతున్నారు. మరి మనం ఫస్ట్ వెల్కమ్ చెప్దాం దివ్య రెడ్డికి. లెట్స్ వెల్కమ్ హర్. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే ఇల్లకుండా ఉండలేను హై 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 హే సూపర్ మోడల్ స్టైల్ సంతరా దేని పోని డాబు మారరా ఈ ఊరిలో పైచేయడానిరా నా గొప్పని ఒప్పుకో తప్పు లేదురా రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో ఓయ్ హాయ్ హలో, హౌ ఆర్ యూ? ఫైన్. సో ఎలా అనిపిస్తుంది లక్కు కిక్కుకి రావడానికి? మొత్తం లాస్ట్ ఎండింగ్ లో చెప్తాను, ఎందుకంటే చాలా థ్రిల్గా ఉంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఫస్ట్ పోడియం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు a wonderful comedian and very good artist ధన్రాజ్. లెట్స్ వెల్కమ్ హిమ్. బంగారి చేప కన్నుల సింగారి గుండెకి నచ్చిన పొకే ఒక అమ్మాయి చిలక ముక్కు చిన్నారి బోని చుట్టిన బయ్యారి వద్దని అంటే పొగేస్తానా నీ చెయ్యి అరే వద్దు 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 వెళ్ళిపోతే నువ్వు మరి 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 ఇలా ముందు చేయొద్దే ఇచ్చినట్టే ఇచ్చి మనసు తీసుకుపోతే నిన్నే నమ్ముకున్న ఒంటరి ప్రాణం ఏమైపోతాదే సినదానా నా సినదానా నన్ను వెళ్ళిపోకే ఓ కురదానా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సెకండ్ పోడియం అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు పింకీ. ఎస్, నువ్వు నాకు నచ్చావుతో మనందరికి పరిచయమైన పింకీ సుదీప. లెట్స్ వెల్కమ్ హర్. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది వాణి మరి చెప్పి వసు వాణి హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఇటు పోతుందో ఏమో మరి నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది వాణి మరి చెప్పిది వయసు వాణి ఎనీవే, ఐ విష్ యూ ఆల్ లక్. Thank you. ఓకే, థర్డ్ పోడియం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు
ఆయన గురించి ప్రత్యేకించి ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటా, మీ అందరికి బాగా తెలుసు. మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించే వేణు, ఎ వెరీ గుడ్ కమెడియన్. లెట్స్ వెల్కమ్ హిమ్. महीने में 12 तरीके से तुझको प्यार जताऊंगा रे। बारह मिनट भी लगता है अब ना तेरे बिन रह पाऊंगा रे। ఎక్కడికి నేను ఉంటాను కదా, మీ ఇద్దరు మాట్లాడుకుంటా. కాదు, నీకు టర్మ్ అయింది, నాకు టర్మ్ వచ్చింది. మళ్ళీ కలుస్తాను. ఓకే, మీరు ఇమిటేట్ బాగా చేస్తారని విన్నాను నేను. సో మీకు ఇష్టమైన ఒక డైలాగ్ ఏదైనా చెప్పండి. పెన్ను, పెన్సిల్, రబ్బర్, చుట్టా, బీటీ, సిగరెట్, మాణిక్చంద్, మాల్చంద్, గోవా బాబా దర్దా, బిస్కెట్లు, చాక్లెట్లు, చెగోడీలు, చక్రాలు, కోకోలా, లిమ్కా, థమ్సప్, పెప్సీ, తినేవి, తాగేవి, నమిలేవి, చప్పరిచేవి, కిక్కిచ్చేవి, కచ్చిచ్చేవి, ఏం కావాలి బాబు? క్లాస్ డౌన్ హ్యాండ్స్. ఆహా, థ్యాంక్ యూ. ఇంట్రోస్ అయిపోయాయి, మరి ఇంకెందుకు ఆలస్యం? మన ఫస్ట్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదామా? మన ఫస్ట్ రౌండ్ పేరు పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే ఏంటంటే, మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాను. అందులో ఆల్రెడీ 5 టాప్ ఆన్సర్స్ అక్కడ బోర్డులో ఉంటాయి. అర్థమైందా? సో దివ్య ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో తనకి మీ స్టైల్లో మీరు నమస్తే చెప్తే మేబీ యూ విల్ గెట్ ఈజీ క్వశ్చన్. ఫ్లయింగ్ కిస్, ఒక దండం, 2 ఇచ్చేసారు దివ్య. మరి దివ్యకి మా బాస్ ఇచ్చే క్వశ్చన్, బాగా పేరొందిన జ్వరాల పేర్లు చెప్పండి. డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ, ఎస్ డెంగ్యూ రైట్ ఆన్సర్. రూపాయలు. ఫ్లూ ఫీవర్, ఫ్లూ, ఓకే. చికెన్ గున్యా, చికెన్ గున్యా రైట్ ఆన్సర్. 9 టైఫాయిడ్ ఫీవర్, 7 ఓకే. టైఫాయిడ్ ఫీవర్, ఎస్ టైఫాయిడ్. అండ్ మలేరియా బస్, మలేరియా రైట్ ఆన్సర్. ఇంకోటి మర్చిపోయారు, మటన్ గున్యా. సరే ఓకే. ఇంకా రాలేదంట. నిజంగా చాలా మందికి చికెన్ గున్యా అంటే చికెన్ ఏమో అనుకుంటున్నారు, చికెన్ తింటే వస్తుందేమో అనుకున్నారు. అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. సో 5 మానేసారు కూడా. థ్యాంక్ యూ. ధనరాజ్, ఇప్పుడు మీ టర్న్. మీరు మీ స్టైల్లో నమస్తే చెప్పండి బాస్కి. ఓకే, సింపుల్ గా తేల్చేశారు. అబ్బాయి అంట ఆయన, అందుకని ఆయన పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎనీవే ధనరాజ్ కి మా బాస్ ఇచ్చే క్వశ్చన్, సాధారణంగా ఎక్కువ మంది ఉదయం పూట తినే టిఫిన్లు. ఇడ్లీ ది బెస్ట్ ఫర్ హెల్త్. ఇడ్లీ, yes. పూరి, yes, పూరి రైట్ ఆన్సర్. ఇంకా దోశ, yes, దోశ రైట్ ఆన్సర్. వడ, బస్, వడ రైట్ ఆన్సర్. 4000. ఇంకా పొంగల్. ఓకే, ఎనీవే పొంగల్. ఓహో, అంతో సారీ. ఓకే, మరి అదేంటో చూసేద్దామండి. అదే యూజువల్ గా షూటింగ్ లో పెట్టేదే పొంగల్ పొంగల్ కదా. కానీ పొంగల్ తింటే ఏం చెప్తారు తెలుసు? పొంగల్ తింటే ఏం చేస్తారు? వేరేలాగా 2, 3, 4. ఇది నాకు. సుదీప, యువర్ టర్న్. మీరు మీ స్టైల్లో నమస్తే చెప్పండి. తన అన్నయ్య నమస్తే. సుదీపకి మా బాస్ ఇచ్చే క్వశ్చన్, సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగించే క్లాత్ మెటీరియల్స్. జీన్స్ కొంటాం ఆయనకి. ఫ్యాబ్రిక్ నేమ్స్. జీన్స్ బాస్, ఎస్ జీన్స్. అందరూ మామూలుగా రెగ్యులర్ గా యూజ్ చేసేది కాటన్. అండ్ వెరీ కూల్ కాటన్. ఎస్ కాటన్ రైట్ ఆన్సర్. నైలాన్ బాస్, ఎస్ నైలాన్. ఏదైనా ఓకే. 3000. ఇంకా పాలిస్టర్ బాస్, ఎస్ పాలిస్టర్ రైట్ ఆన్సర్. ఇంకా సిల్క్.
బాస్ సిల్క్ 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 అని చెప్తున్నారు. అమ్మ, నాకు అయిపోయింది, మీకెందుకు పోవడం? సో దిస్ 3 and this 2. థ్యాంక్ యూ. వేణు, మీ స్టైల్ మీ నమస్తే చెప్పండి బాస్. బాస్ లవ్ యూ, కొంచెం ఈజీగా. ఓకే, మరి వేణుకి బాస్ ఇచ్చే క్వశ్చన్ ఏంటి? అమ్మ పుట్టింటి వారిని ఏ ఏ వరుసలతో పిలుస్తాం? అమ్మమ్మ. అమ్మమ్మ. ఎస్, అమ్మమ్మ రైట్ ఆన్సర్. అమ్మమ్మ వాళ్ళ ఆయన తాతయ్య. తాతయ్య. ఎస్. మామయ్య. మావయ్య. ఎస్, మేనమామ రైట్ ఆన్సర్. మామయ్య వాళ్ళ భార్యనే ఉంటారు. అబ్బా, మరి మేనత్తయ్య. వేణు చిన్నత్తయ్య కదా, అత్తయ్య కదా. అత్తైనా చిన్నత్తైనా ఏది? అత్త. అత్త. మేనత్త. అత్తయ్య. ఓ నో, అంటే ఈ టాప్ 5 లో లేవు. పెద్దమ్మ. 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 ఓకే, ఎనీవే ఒకటైతే మీరు చెప్పింది అక్కడ లేదు కాబట్టి అది కూడా ఏంటో చూసేద్దాం. పిన్ని. అంటే మీరు బేసికల్ గా మామయ్య వాళ్ళ వైఫ్ తీసారు అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుంచి. మావయ్య వాళ్ళ వైఫ్ ఎందుకు ఉంటుంది రవేను, నాకు చెప్పు. ఆవిడ వేరే ఫ్యామిలీ నుంచి వస్తుంది. వేరే ఫ్యామిలీ నుంచి కదా. మీరు అప్పుడు పెళ్లి చేసుకోక ముందు పెళ్లి చేసుకున్న తర్వాత అని పెట్టాలి. నేను కాబట్టి ఇస్తున్నాను మీకు 4000 అయినా పట్టుకోండి. టేక్ ఇట్. నాదే రాంగంటారు. ఓకే, ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చెప్పేస్తాను. దివ్య 5000, ధన్రాజ్ 4000, సుదీప 5000, ఓకే, నేను 4000. సెకండ్ రౌండ్ పేరు రామ్మ చిలకమ్మ. సో ఈ రౌండ్ ఏంటంటే రామ్మ చిలకమ్మ రౌండ్. అక్కడ చూడండి ఒక టిక్క స్వామి అదిగో. హలో హలో. సో ఆయన మీరు మీ టాలెంట్ తో మెప్పిస్తే ఆయన పాచికలు వేస్తాడు. ఓకేనా? గాట్ ఇట్. ఫస్ట్ దివ్య, కమ్ హియర్. సో ఏం చేయాలనుకుంటున్నారు? డాన్స్ మీతో పాటు. నాతో చేస్తే స్వామీజీ అదిగో అక్కడికి వచ్చి ఇక్కడికి రావడానికి భయం ఆయనకి. సో నేను వెళ్తాను, మీరు స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఓకే, ఓకే డన్. ఓకే, శంకర రుషం సమో శంకర శుషు. ఏం లాంగ్వేజ్ స్వామి? ఓకే, మరి స్వామీజీ పాచికలు వేసి మీకు ఇచ్చారు 0 0 0 and 3. 3000. ఓకే, 1 2 3. Congrats. Thank you. థ్యాంక్ యూ. ఓకే, లెక్కలు అయిపోయాయా? ఇప్పుడు మీదే రండి. కమ్ హియర్ ధన్రాజ్. సో ఏం చేయాలనుకుంటున్నారు? నేను సాంగ్ పెట్టండి ఏదో ఒకటి, మరి డాన్స్ చేస్తారా? మరి ఓకే, ఆల్ ది బెస్ట్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని
అరే పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండి చూద్దాం. ఎంత తీపి ఉన్న ఓకే 0 0 0 అండ్ 8. Oh my God! 8 వేలు. 1 2 3 4 5 6 7 8. Congrats. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి పార్టీ. సింపకే 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 నల్ల సుదీప సిలక రాయే సిలక దిల్ మే ఏం చేయాలనుకుంటున్నారు? నేను పాట పాడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. ఏంటి స్వామి నేను పాడుతుంటే పడుతున్నారు? మీరు అంత కమ్మగా పాడుతుంటే జోల పాటలు అనిపించిందా? అవును బాలిక, ఓకే, మరి ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోయా. అది ప్రేమ పాట జోలపాట కాదు, మీకు అలా అనిపించింది. అంటే స్వామీజీ ఫస్ట్ నుంచి కొంచెం తేడాగా ఉన్నారు. ఉండండి వస్తున్నారు ఇప్పుడే. స్వామీజీ ఇప్పుడు వచ్చేసారు మీరు. చెప్పండి. అలాగే ఒక డ్యాన్స్ చేస్తే పాట ఆట కూడా కావాలా మీకు? సరే ఏం చేస్తాం, పాచికలు మీ చేతిలో ఉన్నాయి, మా డబ్బులు మీ చేతిలో ఉన్నాయి, తప్పకుండా వేయాలి. ఒక్కసారి రాలేవా రాలేవా నాతో ప్రేమ రాలేవా రాలేవా ఒక్కసారి రాలేవా రాలేవా నాతో ప్రేమ నీవులే కానేనులేను అంటున్నానుగా వచ్చాగా వచ్చాగా నీడలాగా వచ్చాగా నువ్వంటే నాకెంతో ప్రేమ వచ్చాగా వచ్చాగా నీడలాగా వచ్చాగా నువ్వంటే నాకెంతో ప్రేమ రాలేవా అంటే నిన్ను కాదు. ఆయన అలా అనుకుని వచ్చేసారు. ఎనీవే వెళ్ళండి, పాచికలు వేసి. రాలేవా ఒక్కసారి రాలేవా రాలేవా నాతో ప్రేమ జంతాకు జిత జిత జంతాకు జత జత అలాగే ఉన్నారు మీరు నిజంగా. జంబులకడి పంబ పంబలోరి పిల్ల అదే. ఓకే, మరి స్వామీజీ పాచికలు వేసి మీకు ఇచ్చింది 0 0 5 and 3 3500. ఓకే 3500. థ్యాంక్ యూ. చెప్తా. ఓకే నెక్స్ట్ రేణు ప్లీజ్ కమ్. సిలక రాయే సిలక ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నాను? సో కాదు, పాట పాడి ఆమె పాడేసింది. వాడు కూడా అద్భుతమైన సింగర్. ఆవిడ ఆవిడ ఆల్రెడీ పాడేసింది కాబట్టి జోక్ చెప్దాం. జోకా? జోక్ చెప్పిన తర్వాత పాట పాడదాం. ఓకే. యమలోకంలో శిక్షలు వేస్తున్నారండి. యమధర్మరాజు కూర్చున్నాడు, చిత్రగుప్తుడు ఉన్నాడు. శిక్షలు వేస్తున్నారు. ఒక ముగ్గురు అమ్మాయిలు వరుసగా నిలబడ్డారు. ఫస్ట్ అమ్మాయి వచ్చింది. మీరు చేసిన నేరమేమి, ఈ బాలిక చేసిన నేరమేమి అనగానే బాలిక వచ్చింది. మహాప్రభు, నాకు పెళ్ళవక ముందు ఒక అబ్బాయి నన్ను ముద్దు పెట్టుకున్నాడు, అంతకుమించి నేను ఏ నేరం చేయలేదు మహాప్రభు అన్నాడు. ఓహో, పెళ్ళవక ముందు ఈ అమ్మాయికి ఒక అబ్బాయి ముద్దు పెట్టాడు, ఈమెని సలసలా కాగే నూనెలో వేయించండి. ఫస్ట్ అమ్మాయి వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి, ఈ అమ్మాయి ఏం నేరం చేసినది? మహాప్రభు, నేను పెళ్ళైన తర్వాతే మా ఆయన నాకు ముద్దు పెట్టాడు, అంతకుమించి నేను ఏ తప్పు చేయలేదు అన్నాడు. ఓ, అయినా నేరమే, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ముళ్ళ కంచెలో వేయించండి. రెండో అమ్మాయి అయిపోయింది. మూడో అమ్మాయి, ఈ అమ్మాయి ఏం నేరం చేసింది? మహాప్రభు, నన్ను ఇంతవరకు ఎవ్వరూ ముద్దు పట్టుకెళ్ళలేదు మహాప్రభు, ఎవ్వరు అసలు టచ్ కూడా చేయలేదు మహాప్రభు అన్న. ఓహో, ఈ అమ్మాయిని ఎవరు టచ్ చేయలేదు, ఈ అమ్మాయిని ఇమ్మీడియట్లీ నా రూమ్కి పంపించండి. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి. చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి. తనననానానానానానానా
గుట్టుగా గంగా నీ గంగా ఎండమావుల మీద ఎందుకా బెంగా రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలు నీవుతో నా కన్ని నీటి ఊయలలు రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలు నీవుతో నా కన్నీటి ఊగిసలు. గండర గండ కొండర కండ రా బయటికి. ఓకే మరి స్వామీజీ మీకు 0 0 0 అండ్ ఓ మై గాడ్ 7000. థ్యాంక్ యూ స్వామి. కాదు, దీన్ని బట్టి ఖచ్చితంగా చెప్పేసి స్వామీజీ తేడా అని. అబ్బాయిలకి ఎక్కువ ఇచ్చారు, అమ్మాయిలు తక్కువ ఇచ్చారు. ఏమండి ఇక్కడ అబ్బాయిలంటే ఇంట్రెస్ట్. ఇక్కడ శ్రమ కొద్ది ఫలితం అండి. అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్రెస్ట్ కాదు. మేము కష్టపడ్డాం అక్కడ. మా డాన్స్ చేశాడు. మరి ఎనీవే ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ ఏంటో చెప్పేస్తాను. దివ్యారెడ్డి 8000, ధనరాజ్ 12000, సుదీప 8500 అండ్ వేణు 11000. మీ అందరికీ తెలుసు ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. సో లీస్ట్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. దివ్య ప్లీజ్ కమ్ అవుట్. వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి. మన థర్డ్ రౌండ్ పేరు ఖాయ్ రజా ఖాయ్. సో నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి అండ్ 3 వెరైటీ ఆఫ్ గేమ్స్ ఇందులో ఆల్రెడీ రాసి పెట్టుంది. సో ఫస్ట్ ధనరాజ్ వచ్చి ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరి పైన ఎవరిపైన మీరు బెట్టింగ్ రాసుకోవచ్చు, మీ స్కోర్ని బట్టి వాళ్ళ స్కోర్ని బట్టి. ప్లీజ్. ఓకే, ఏ కార్డ్ కావాలి? రాశి గారు మీ రాశితో ఒక కార్డు మీరే తీసివ్వండి. ఏ గేమ్ వచ్చినా నన్ను ఏమనకూడదు. మీరు మీద నాకు నమ్మకం ఉందా? ఒకసారి కలపండి, ఎందుకంటే 3 మీరు చూసుకుంటారు కదా. ఓకేనా? నేను చెప్తాను. ఇదో ఈ కార్డు ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, సో ఎవరి మీద బెట్టింగ్? సుదీపతో పెట్టారు. ఓకే, సారీ. ఎంత బెట్? 1500. 1500 ఆన్ సుదీప. మీకు వచ్చిన గేమ్ పేరు తోకలేని కోతి. సో ఇదిగోండి, తోకలేని కోతి అన్నాను కానీ తోక ఉంది. సో ఏం చేయాలంటే 1 2 3 4 5 ఈ డబ్బాల్ని మీరు ఇలా ఇలా తిరిగితే ఇది చక్కగా ఈ తోక అలా ఇలా తిరుగుతుంది. సో తగలాలి, అట్లా పడిపోవాలి ఇన్ 65 seconds. చలో, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, మరి సుదీప దగ్గరికి వెళ్తే దాన్ని ఇస్తుంది మీకు డబ్బులు. వెళ్ళి తెచ్చుకోండి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా. ఓకే, నెక్స్ట్ సుదీప కమ్. ఏది సెంటర్ 1 టచ్ చేయడమే. ఓకే, ఇదిగోండి సెంటర్ 1. సో ఎవరి మీద బెట్ అండ్ ఎంత? ధనరాజ్. ఎక్కువ మాట్లాడేస్తున్నారు. ఓకే, ఎంత? 4000. ఓకే, మరి మీకు వచ్చిన గేమ్ పేరు మేక్ ద టవర్. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇది ఇలా, మళ్ళీ 2, మళ్ళీ పెట్టి 3, అగైన్ 4. 4th final. 4th ఫైనల్. పైన ఇది పెడితే క్లోజ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. I'll give you 65 seconds for this. Your time start now.
ఇప్పుడు వెళ్ళిపోతే డబ్బులు తీసేసుకోవచ్చు. ధనరాజ్ అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో. ఇప్పుడు వేణు ప్లీజ్ కమ్. ఫస్ట్ వన్. ఓకే, ఎవరి మీద బెట్టింగ్ అండ్ ఎంత? సో ఏం చేసినా కూడా దండరాజ్ వెళ్ళిపోవడం ఖాయం. సో కొంచెం సుదీపాన్ని కొంచెం డౌన్ చేద్దాం. అవునా? ఒక 1000 రూపాయలు సుదీపం మీద. నువ్వు వేసేవనుకో మన ఇద్దరు ఎవరో ఒకరు ఉంటాం. 1000 రూపాయలు ఆన్ సుదీప. సో మీకు వచ్చిన గేమ్ పేరు ఈట్ ద బిస్కెట్. అది ఎలాగో చూపిస్తుంది. ఇదిగోండి బిస్కెట్లు. ఈట్ ద బిస్కెట్ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? బిస్కెట్ తినమని కదా, తినాలి. కానీ ఎలాగో తెలుసా? మీరు బిస్కెట్ ఇక్కడ పెడతాను మీకు. సో మీరు మొహ కవలికలతో దాన్ని ఇలా తెచ్చుకుని తినాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Rock, 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 box, box, rock, 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 box, box, rock, 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 box, box, rock, rock, box, rock, box, rock, ఓకే మరి సుదీప ఇచ్చేయాలి డబ్బులు. చలో. ఆహా, అసలే ఊరు వెళ్తానన్నావు, సరే సరిపోతాయా? అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్ సెంటర్ చూసేద్దాం. ధనరాజ్ 9500 అండ్ సుదీప 10,000 అండ్ వేణు 12,000. సో అందరికీ తెలిసి ఇది కూడా ఒక ఎలిమినేషన్ రౌండ్. సో లీస్ట్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ధనరాజ్ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై. మన ఫోర్త్ రౌండ్ పేరు రాజు రాణి. ఒక రాజు రాణి అయితే ఇక్కడికి వచ్చారు ఈ రౌండ్ ఆడడానికి. మరి ఆ రాజు రాణి ఎందుకు అక్కడ? మీరు కూడా వచ్చేయండి. మీ friend దగ్గర ధనరాజ్ మీరు, కాబట్టి ఈ రాణి దగ్గర మీరు. కమ్ దిస్ సైడ్. ఓకే, ఎనీవే ఈ రౌండ్ ఏంటంటే మీ ఇద్దరికి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాను సెపరేట్ గా అండ్ 2 ఆన్సర్స్ ఉంటాయి. అంటే 2 ఆప్షన్స్ ఇస్తాను మీకు. మీరు బాగా ఆలోచించి నాకు రైట్ ఆన్సర్ చెప్పాలి. సో ఎనీవే లీస్ట్ ఎవరు? ఇప్పుడు సుదీప. నేను స్టార్ట్ చేస్తాను. నేను మీ క్వశ్చన్, ఉరి శిక్ష ఏ తాడుతో వేస్తారు? మీ ఆప్షన్స్ 2 ఆప్షన్స్ బాగా ఆలోచించండి. ఏ ఉరితాడు, బి మొలతాడు. నైలాన్ తాడా, కాటన్ తాడా? ఆప్షన్లు 2 అంటే 4 ఆప్షన్స్ చెప్పాను. 2. అవును, చాలా తక్కువ ఆప్షన్స్, ఇంకొన్ని కావాలి మాకు. ఇంత హార్డ్ గా క్వశ్చన్ అడిగితే దేనికి ఆన్సర్ చెప్తాము? బాగా ఆలోచించాలి. ఇది చాలా ఈజీ అనుకుంటా. ఆప్షన్ ఏ ఉరితాడు. ఉరితాడు పక్క. లాక్. ఓ దట్స్ ద రైట్ ఆన్సర్. థాంక్యూ. ఓకే ఇప్పుడు వేణు మీ క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో మనకి కనపడేది ఏంటి? మీ ఆప్షన్స్ ఏ మెరుపులు, బి అరుపులు. మెరుపులు చెప్పేది. ఓకే, వాట్ ఇస్ యువర్ ఆన్సర్ దెన్? ఫైనల్లీ మెరుపులు అంటున్నారు వేణు. ఐఎమ్ సో సారీ అందాం అనుకున్నాను. అరుపులు కదా ఇష్టపడాల్సింది. హే దట్స్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, ఈ బొమ్మ మీకు అండ్ ఈ బొమ్మ మీకు. చూడండి, Colour ఇందులోనూ match. డబ్బులు ఉన్నాయి ఇందులో, అండ్ ఇందులో కూడా డబ్బులు ఉన్నాయి. ఇది కాక మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అక్కడేమో రాజు, ఇటు రాణి. సుదీప మీరు చెప్పండి, మీకు ఈ బొమ్మ కావాలా, రాజు కావాలా, రాణి కావాలా? రాజు. యు వాంట్ రాజు. సో ఈ బొమ్మ అయితే అవసరం లేదు తనకి. ఆ బొమ్మ ఇప్పుడు కూడా మీరు మాకే చెప్పండి, ఈ బొమ్మ కావాలా, ఈ బొమ్మ కావాలా, రాణి కావాలా? ఆలోచిద్దాం. నాకు అన్ని ఆప్షన్స్ ఇలేనే మరి మీరు
సో ఆల్రెడీ నాకు రాజు ఉన్నాడు అంటే నేను రానికి రాణి. సో ఇద్దరు ఈ బొమ్మలను అయితే వద్దనుకున్నారు. మరి ఇందులో ఎంత ఉందో, మీరు ఎంత కోల్పోయారో నేను చెప్తాను. 1 2 3 4 5 6 7 8 మై గాడ్ ఓకే. మరి ఈ బొమ్మలో దీప వదులుకున్న ఈ బొమ్మలో 1 2 3 4 ఓకే. సో ఇప్పుడు సుదీప ఫస్ట్, రాజు. ఓకే, రాజు డోర్స్ ఓపెన్ చేయాలంటే ఒక చిన్న మంత్రం చెప్పాలి. చెప్పండి. దట్ ఈస్ బూమ్ బమ్ బా. అందరం కలిసి చెప్పాలి. రెడీ ఓకే ఓకే. టర్న్ దిస్ సైడ్. బూమ్ బమ్ బా. రాజు డోర్స్ ఓపెన్. ఓకే, ఎనీవే చూస్తే తెలిసిపోతుంది. రాణి డోర్స్ ఓపెన్ చేయాలంటే అదే మంత్రం మళ్ళీ చెప్పాలి. రండి. మంత్రం మార్చొద్దండి. ఎందుకు రాజు రాణి ఏమంటారు? హాఫ్ హాఫ్, బెటర్ హాఫ్స్ కదా వాళ్ళు. సో రెడీ, స్టార్ట్. బూమ్ బమ్ బా. రాణి డోర్స్ ఓపెన్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. వేణు 12,000 అండ్ సుదీప 30,000తో ఈ ఎపిసోడ్ విన్నర్ గా నిలిచింది అని నేను చెప్పను. ఆయన కిక్ ఇచ్చే రౌండ్ ఒక బుల్లి రౌండ్. ఆ రౌండ్ పేరు నేనైతే పెట్టాను లక్ బై ఛాన్స్ అని. సో అది ఇదేనండి. ఏంటంటే ఇది ఇప్పుడు లీస్ట్ లో ఎవరు వేణు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీకు ఛాన్స్ ఇస్తాను. ఇది గ్రీన్ కదా, మీరు దీన్ని తిప్పాలి. నేను స్టార్ట్ అన్నప్పుడు తిప్పిన తర్వాత ఒకవేళ ఇటు గ్రీనే వచ్చింది అనుకోండి, సుదీప దగ్గర ఉన్న 30,000 మీకు, మీ 12,000 సుదీపకి వెళ్ళిపోతాయి. ఒకవేళ రెడ్ వస్తే ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఓకేనా? ప్లీజ్ కమ్. ఓకే, ఇలా తిప్పాలి అలా తిప్పాలి. మీరు ఎలా అయినా తిప్పండి. గ్రీన్ రావాలని కోరుకోండి. ముందు దేవుని దండం పెట్టుకోండి. అరే నేనే అరే అలా టచ్ చేయరా చేతులు. చాలా రే. ఓకే, రెడీ, స్టార్ట్. ఓ ఇంత పాస్ తిరుగుతుంటే చోటిచ్చే వాళ్ళకి. గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ ఆగనే ఈరోజు. అరే రెడ్ వచ్చి ఆగి, గ్రీన్ వచ్చి ఆగి, అలా ఆగి ఆగిపోయి మళ్ళీ ఆగిపోయింది. ఇంకొక రౌండ్ తిరుగుద్దా? ఈ ఎపిసోడ్ విన్నర్ వేణు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే సుదీప కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఓకే సుదీప, ఇప్పుడు మీ ఛాన్స్. ఓకే, మీ ఇష్టదేవాన్ని ఒకసారి దండం పెట్టుకోండి. స్టార్ట్. కాదు మళ్ళీ ఆగిపో ఆగిపో, ఎక్కువ చేయకు. మంచి జోక్ చెప్తాను ఫ్రీగా. ఫంక్షన్ విన్నర్ సుదీప విత్ 30,000. అండ్ 1 సెకండ్ ఐ గివ్ యూ లేటర్. ఒకసారి పట్టుకోండి, ఎందుకంటే 18,000 వేణుకు వచ్చినాయి. ముందు మీరు తీసేసుకోండి. ఓకే, అండ్ ఫైనలీ ఈ ఎపిసోడ్ విన్నర్ సుదీప. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విత్ 30,000. దట్స్ వెరీ నైస్. ఓకే, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. గుడ్ నైట్, టేక్ కేర్.